విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్వీ ఆధ్వర్యంలో ఆలేరు మండల కేంద్రంలో 500 విద్యార్థులతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం। ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండి ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగా ఉంది। పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విడుదల చేయాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలి। ఆలేరులో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రభుత్వ భవనం జూనియర్ కాలేజ్ భవనం కూలిపోయే దశలో ఉంది కనుక నూతన భవనాన్ని మంజూరు చేసి గ్రామాల నుంచి పట్టణ కేంద్రాలకు విద్యా సంస్థలకు అనుకూలంగా సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు పీడీఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరిగింది।